సామాన్య కాలంలో 22వ ఆదివారాన్ని మనము కొనియాడుతున్నాం. ఈ 22వ ఆదివార పూజా పఠనాల ద్వారా క్రీస్తు ప్రభు మన ముందు ఒక సవాలు ఉన్నారు. ఆ సవాలుగా తనకు మనము మంచి శిష్యులుగా ఉండాలంటే మనను మనము త్యజించుకొని మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, శిలువ లేనిదే కిరీటము లేదు అనే సత్యము మనము చదివి ఉన్నాం. ఒకసారి ఒక కన్యాస్త్రీ, ఒక సిస్టర్ పిల్లలకు శిలువ మార్గాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. కల్వరి కొండకు వెళ్ళే మార్గంలో యేసు తన తల్లిని కలుసుకునే 4వ ఘట్టాన్ని ఆ సిస్టర్ పిల్లలకు వివరిస్తూ ఉన్నారు. వారు మాట్లాడకపోయినప్పటికీ కేవలం తన కళ్ళతో వారు సంభాషించుకున్నారు అని సిస్టర్ పిల్లలతో చెప్పి, వారు ఒకరితో ఒకరు ఏమి చెప్పుకొని ఉంటారని మీరు అనుకుంటున్నారని ఆ పిల్లలను ఆ సిస్టర్ అడగటం జరిగింది. అందుకు పిల్లలు రకరకాల సమాధానాలు ఇచ్చారు. కానీ ఒక చిన్న పాప తన చేయి పైకెత్తి, సిస్టర్, ఆ పవిత్ర తల్లి మరియ తల్లి యేసు ప్రభుతో ఏంటి చెప్పాలనేది నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. వెంటనే సిస్టర్ చెప్పమ్మా అని ఆ పాపను అడిగినప్పుడు ఆ పాప ఏ విధంగా సమాధానం ఇచ్చింది. కల్వరికి వెళుతున్న యేసు ప్రభుని మరియ తల్లి కలిసినప్పుడు తన కన్నులతో యేసు ప్రభుతో ఇలా మాట్లాడుకుంటారు అని చెప్పి ఆ పాప ఈ విధంగా చెప్పింది. యేసు ప్రభుతో మరియ తల్లి ఈ విధంగా, నాయన, ఇక్కడే ఆగిపోవద్దు, నీ ప్రయాణాన్ని కొనసాగించు అని ఆ తల్లి ఆ కుమారుడితో చెప్పి ఉంటుంది అని ఆ పాప చెప్పటం జరిగింది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కుమారుడు ఒక భారమైన శిలువను మోసుకొని మరణించడానికి కల్వరి గిరికి వెళుతుంటే తల్లి ఎందుకు ఆ కుమారుని అక్కడే ఆగిపోకుండా తన ప్రయాణాన్ని కొనసాగించమని ప్రోత్సహించింది అని అడిగినట్లయితే అందుకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ఆ మరియ తల్లికి తెలుసు, శిలువ లేనిదే మహిమ లేదు అనే క్రైస్తవ స్తోత్రము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పరలోకంలో మహిమ కిరీటాన్ని పొందాలంటే, ఆధ్యాత్మిక కిరీటాన్ని పొందాలంటే ఖచ్చితంగా మనం కూడా మన శిలువను మోసుకొని ఆ ప్రభుని వెంబడించి వెళ్ళాలి. ఆ మన క్రైస్తవ జీవితంలో మనకు శిలువలు ఎదురైనప్పుడు సహనంతో ఆ శిలువలను మోసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మహిమ కిరీటం లభిస్తుందనే సత్యము
యాకోబు తన రాసిన లేఖలో ఈ విధంగా చెబుతున్నారు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనము చదువున. శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధనలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరీక్షకు గురి అయినప్పుడు విశ్వాసము కోల్పోకుండా ముందుకు ప్రయాణించువాడు ధన్యుడు అని యాకోబు తెలియజేయడం మనం చూస్తున్నాం. చదువు. పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. ఎంత గొప్ప మాట! అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడునని యాకోబు తెలియపరుస్తున్నాడు. చదువు. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం మసిగిన బహుమానము. మన కష్టాలు, మన బాధలు మనము ఓర్పు సకలము కలిగి జీవిస్తే మనము ఖచ్చితంగా ఆ పరలోకములో మహిమ కిరీటము పొందగలమని, ఆ మహిమ కిరీటాన్ని ఒక బహుమానముగా పొందగలమని యాకోబు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులా, ఈనాటి సువిశేష పఠనంలో కూడా క్రీస్తు ప్రభు ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు. యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేడు. ఎంత గొప్ప మాట! నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం చూశాం. యేసు ప్రభు యెరూషలేము వైపు ప్రయాణించి వెళుతుండగా కైసరియా ఫిలిప్పు అనే ప్రాంతానికి వారు చేరుకున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులను 2 ప్రశ్నలు అడిగాడు. మొదటి ప్రశ్న, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వెంటనే శిష్యులందరూ కూడా ఏమాత్రం ఆలస్యం చేయక వెంటనే సమాధానం ఇచ్చారు. కొందరు బాప్తిస్మ యోహానని, మరికొందరు ఏలియా అని, మరికొందరు యిర్మీయా ప్రవక్త లేదా మరొక ప్రవక్త అని అనుకుంటున్నారని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాలు విన్న క్రీస్తు ప్రభు ఏమాత్రము స్పందించకుండా, ఏమాత్రము ఆయన స్పందించలేదు. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు, బాప్తిస్మ యోహాను కంటే ఆయన గొప్పవాడని, ఏలియా కంటే గొప్పవాడని, యిర్మీయా కంటే గొప్పవాడని, మిగతా ప్రవక్తల కంటే ఆయన గొప్పవాడు అని ఆయనకు తెలుసు. అందువల్లనే శిష్యులు ఈ సమాధానం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారిని మెచ్చుకోవడం కానీ, శభాషని చెప్పడం కానీ ఏమీ చేయలేదు. ఆయనకు ఈ సమాధానం కంటే ఇంకా లోతైన సమాధానాన్ని వారి నుండి ఎదురు చూశారు. అందువల్ల 2వ ప్రశ్న అడిగారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు?
3 సంవత్సరాల పాటు నాతో ఉన్నారు. 3 సంవత్సరాల పాటు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు. నేను బోధించిన ప్రతి బోధనను విన్నారు. నేను చేసిన అద్భుత కార్యాలను మీరు చూశారు. నేను ఉన్న చోటనే మీరు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అందరి తరపున పేతురు ఒక గొప్ప సాక్ష్యం పలికాడు. ఆ గొప్ప సాక్ష్యం ఏమిటంటే, మీరు దేవుని కుమారుడు క్రీస్తు అనే గొప్ప సత్యాన్ని ఆయన వెల్లడించాడు. ఆ సత్యాన్ని, ఆ గొప్ప మాటను విన్న యేసు ప్రభు వెంటనే పేతురుతో ఈ విధముగా అంటున్నాడు, సీమోనుడు పేతురు, నీవు ధన్యుడు అని ఆయనను మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాకుండా అతని శిరస్సుపై సంఘాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అతనికి పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ఆ గడియ, ఆ సమయం యేసు ప్రభువుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చుంటుంది. శిష్యులు కూడా ఆనందాన్ని ఇచ్చుంటుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు తరిపేత తర్వాత తన శిష్యులు తన గురించి సరిగా అర్థం చేసుకున్నారని యేసు ప్రభు సంతోషించాడు. తాను దైవ కుమారుడని, మెస్సయాని, క్రీస్తు అని శిష్యులు అర్థం చేసుకున్నారని ఆశించి వారికి ఒక గొప్ప సత్యము బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడు ఎవరికి చెప్పని ఒక రహస్యాన్ని ఆయన తన శిష్యులకు చెప్పడం జరిగింది. ఆ రహస్యం ఏమిటంటే, ఆ సత్యం ఏమిటంటే, తాను మరణించబోతున్నాడనే సత్యాన్ని వారికి తెలియజేశాడు. ఇదిగోనే యెరూషలేముకు వెళుతున్నా, అక్కడ ప్రధాన అర్చకులు నన్ను బంధిస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, అవమానిస్తారు, సిలువను మోయిస్తారు, చివరిగా నన్ను సిలువలో కొట్టి చంపుతారు. నేను 3వ నాడు సజీవుడై లేస్తానని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల వలన, ప్రధాన మనుషుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన ఎక్కువ బాధను అనుభవించి మరణించి 3వ దినమున అగత్యమని పలికెను. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో శిష్యులు అందరూ కూడా కలవరం చెందారు. శిష్యులందరూ కూడా ఒక షాకుకు గురయ్యారు. శిష్యులందరూ కూడా బాధపడ్డారు. అందువల్లనే పేతురు గారు ఏం చేశారంటే, యేసు ప్రభువును పక్కకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభుతో ఇలా అన్నారు. ఎందుకంటే యేసు మరణిస్తాడనే మాట విన్నప్పుడు పేతురు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు జీవించిన కాలంలో యూదులందరూ కూడా మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఊహలన్నీ కూడా రాబోయే మెస్సయా ఒక విజయ రాజుగా వస్తారని వారు ఊహించుకున్నారు. ఆయన రోమిలపై యుద్ధం చేసి రోమిలను ఓడించి దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని మరలా నిర్మిస్తారని యూదులందరూ కూడా భావించారు. ఆ మెస్సయా, ఆ విజయరాజు తన రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో పరిపాలిస్తారని ఆశించారు. ఇలాంటి ఆశ, ఇలాంటి ఊహలోని శిష్యులు కూడా జీవిస్తూ ఉన్నారు. యేసు ఒక రాజుగా
తన రాజ్యాన్ని స్థాపిస్తారని శిష్యులందరూ కూడా విన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు తాను శిలువ మరణం పొందాలని చెప్పాడో శిష్యులందరూ కూడా నిరాశ చెందారు. నిరాశ చెందిన పేతురు ఆయన పక్కకి తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడో చూడండి, చదువుమా. అంతట పేతురు ఆయన పక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీన్ని నీకు దూరం చేయు కాక. ఇంకా ఒక మాటగా చెప్పాలంటే పేతురు యేసు ప్రభుని పక్కకి తెలుసుకొని వెళ్ళి, ప్రభు ఇలా మాట్లాడాలండి, మీకు ఎప్పటి కూడా ఇలాంటి మరణం రాకూడదు, ఇలాంటి మరణం రాకూడదు అని యేసు ప్రభు పేతురు యేసు ప్రభుని తన పొందబోయే మరణాన్ని నుంచి దూరముగా పొమ్మని సలహా ఇవ్వడం జరిగింది. కానీ పేతురుకు తెలియదు యేసు ప్రభు ఆ శిలువ మరణం పొందాలి, అది దేవుడి యొక్క చిత్తమని పేతురుకు తెలియదు. అందువలనే పేతురు ఆ విధంగా యేసు ప్రభుతో చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు ఒక మానవుడుగానే ఆలోచించాడు, ఒక మానవుడుగా ఆలోచించాడు. ఈ లోక సంబంధమైన ఆలోచనలతో అతను ఉన్నాడు. అందువలనే యేసు ప్రభుని ఆ మరణం నుండి తప్పించుకోమని సలహా ఇచ్చాడు. దీనిని గ్రహించిన యేసు పేతురుతో ఏమంటున్నాడో చూడండి, చదువుమా. అప్పుడు ఆయన పేతురుతో ఈ విధంగా అన్నాడు, ఓ సైతాను, నా వెనకకు పొమ్ము. ఒక కఠినమైన మాటను వాడినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభుకి పేతురు అడ్డుపడడం గమనించాడో వెంటనే పేతురు ఏమంటున్నాడంటే, ఓ సైతాను, నా వెనకకు పొమ్ము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి పేతురు అంటే చాలా ఇష్టం. తన దగ్గరగా ఉన్న శిష్యుల్లో పేతురు ఒకరు. ఒక ప్రత్యేకమైన సమయాల్లో కొండ మీద దివ్య రూప దారి చెందినప్పుడు పేతురు తీసుకొని వెళ్ళాడు. పేతురు మొట్టమొదటిగా తన శిష్యుడిగా ఉండమని పిలిచాడు. పేతురు గారి అత్తకు బాగలేనప్పుడు తానే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి అత్తని స్వస్థత పడడం చూస్తున్నాం. ఇలా ఎక్కువగా ఇష్టపడిన పేతురు యేసు ప్రభు సైతాను అన్నప్పుడు నిజంగా పేతురుని ఆయన సైతాను అని అన్నట్లు కాదు. పేతురు యొక్క ఆలోచన సైతానకరమైన ఆలోచన. పేతురు నువ్వు ఆలోచించేది ఒక సైతాను ఆలోచన. అనగా సైతాను అనగా వ్యతిరేకించేవాడు. ఇదిగో నా పనికి నువ్వు వ్యతిరేకపడుతున్నావు, నీ ఆలోచన మంచిది కాదు, వెనక్కు వెళ్ళు అని పేతురును మందలించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆ సందర్భంలో అంటున్నాడు యేసు ప్రభు ఏమంటున్నాడు, 24వ వచనం చదువుమా. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. ఆ సందర్భంలో ఈ వాక్యం చెప్పాడు. సహోదరి సహోదరుల, మీరు నన్ను అనుసరించాలంటే మిమ్మల్ని మీరు త్యజించుకొని మీ శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఇంకో మాటగా చెప్పాలంటే శిష్యులను చూసి అన్నాడు, నాకు మీరు శిష్యులుగా ఉండాలంటే ఇదిగో మీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, మీ జీవితంలో కూడా బాధలు వస్తాయి, మీ జీవితంలో కూడా శోధనలు వస్తాయి, మీ జీవితంలో కూడా పరీక్షలు ఎదురవుతారు. వాటిని సులువుగా భావించి వాటిని మోస్తూ నన్ను వెంబడించినప్పుడే మీరు నాకు గొప్ప శిష్యులుగా కాగలరు. అప్పుడే మీరు మహిమ కిరీటము పొందగలరని శిష్యులకు చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి
తాను పాడుబడి మరణించి పునరుద్ధానుడై మహిమ కిరీటాన్ని పొందాడు. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మహిమ కిరీటాన్ని పొందాలంటే శిలువలు, బాధలు, శ్రమలు అనుభవించడం తప్పదు. యేసు ప్రభు జీవితాన్ని మనం తీసుకుందాం. యేసు ప్రభు జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన జీవితం నుండి శ్రమలు ఎప్పుడు కూడా దూరంగా లేదు. క్రీస్తు శ్రమలు ఎప్పుడు కూడా దూరంగా లేరు. ఆయన చిన్నతనం నుండి శ్రమలతో పెరిగిన ఒక వ్యక్తి. చూడండి, ఆయన పుట్టడానికి స్థలమే లేదు. ఒక పశువుల పాకలో పుట్టాడు. ఆయన ఒక గొప్ప కుటుంబంలో పుట్టలేదు. కష్టపడి పనిచేసే ఒక పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒకసారి అంటున్నాడు, నాకు ఉండటానికి కూడా స్థలం లేదంటున్నాడు. తల దాచుకోవడానికి కూడా స్థలం లేదంటున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. యేసు నగలకు గొర్రెలు ఆకాశ పక్షులకు గూడు కలవు, కానీ మనుష్య కుమారునికి మాత్రం తల దాచుకోవడానికి చోటు లేదు. ఎంతటి కష్టం! ఉండటానికి కూడా క్రీస్తు ప్రభుకి స్థలం లేదు. ఉండటానికి కూడా ఆ ప్రభుకి స్థలం లేదు. అదొక శ్రమ. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సొంత ప్రజలే ఆయనను వ్యతిరేకించారు. సొంత ప్రజలే ఆయనను తిరస్కరించారు. సొంత ప్రజలు, తన బంధువులు, తన చుట్టాలే ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు, తిరస్కరించారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి 29వ వచనం చదువుకుందాం. సొంత ప్రజలే, చుట్టాలే, బంధువులే ఆయనను తిరస్కరించారు. మన బంధువులు మనం తిరస్కరించినప్పుడు, మన బంధువులు మనల్ని అసహ్యించినప్పుడు ఎంత బాధకు గురి అవుతామో, ఎంత శోకకు గురి అవుతామో. క్రీస్తు కూడా ఆ బాధకే గురి అయ్యాడు, ఆ శోకే అనుభవించాడు. చదువుగా ఎంతటి కష్టం! ఆయన తిరస్కరించడమే కాకుండా కొండపై నుండి ఆయన తోచి చంపాలనుకున్నాడు. అలాంటి సంఘటన జరిగినప్పుడు యేసు ప్రభు ఎంత బాధకు గురయ్యాడు. అది ఎంత పెద్ద కష్టమో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరుల, బంధువులు వదిలిపెట్టండి, చుట్టాలు వదిలిపెట్టండి, తనతో ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వారిని వదిలిపెట్టండి. తన కుటుంబస్తులు ఆయనను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. తన కుటుంబస్తులు ఆయనకు మతిపోయింది అనుకున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. తన కుటుంబ సభ్యులు ఆయనను సరిగా అర్థం చేసుకోలేక ఏమన్నారో చూడండి. చదువునా మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయం విని ఆయనకు మతి చలించింది. చూడండి, ఆయన పిచ్చోనంటున్నారు, ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. సొంత కుటుంబస్తులే మతి చలించింది వీరికి అన్నప్పుడు ఆయన ఎంత బాధకు గురి ఉంటాడు, ఎంత కష్టానికి గురి ఉంటాడు, ఎంత పెద్ద శిలువ చూడండి. అది అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, తన స్నేహితుడు
గురయ్యాడు. ఆయన కూడా దుఃఖానికి గురి అవ్వడమే కాకుండా ఆయన ఏడ్చాడని యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను తెలియపరుస్తూ సరిపోయిన విషయాన్ని విన్న క్రీస్తు ఏడ్చాడు, శోభకు గురయ్యాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త యేసు కంట తడి పెట్టాడు. ఆయన కూడా ఏడ్చాడు. బాధతో ఉన్నప్పుడే ఏడుపు వస్తుంది. అదే విధంగా తనతో ఉండిన యూదాసు ఇస్కరియోతు ఆయనకు ద్రోహం చేశాడు. ఎంతటి శోభకరమైన సంఘటన చూడండి. తనతో ఉన్న యూదా యేసు ప్రభువుకి ద్రోహం చేశాడు, కట్టించి ద్రోహం చేశాడు. ఎంత బాధకరమైన విషయం. తనతో ఉన్న పేదలు గొప్పగా చూశాడు. పేదలని అలాంటి పేదలు తాను తెలియదని 3 సార్లు దొంగారు. ఆ వార్త విన్నప్పుడు యేసు ప్రభు ఎంత బాధ కలిగి ఉంటుందో చూడండి, ఎంత బాధ కలిగి ఉంటుందో చూడండి. ఇంకా చెప్పాలంటే కల్వరికి గిరికి వెళ్ళే సమయంలో ఆయన శిలువను మోస్తూ ఉంటే తల్లి ఆయనకు ఎదురుపడ్డారు. ఆ తల్లిని చూసినప్పుడు ప్రభు యొక్క హృదయం బాధతో నిండిపోయి ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గెత్సేమనే తోటలో ఆయన అనుభవించిన వేదన వలన రక్తము చెమట వలె కారిందని మనం వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా ఇలా అనేక సమస్యలు ప్రభు జీవితంలో చూస్తున్నాం, అనేక కష్టాలు ప్రభు జీవితంలో చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ప్రభు వెనకడుగు వేయలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఈ లోకమునకు రక్షణను ప్రసాదించగలదు. ఆ శిలువలన్నిటినీ, ఆ బాధలన్నిటినీ, ఆ కష్టాలన్నిటినీ ఓపుతో, సహనంతో, విశ్వాసంతో మోస్తూ ముందుకు వెళ్ళారు. రక్షణాన్ని మనకందరికీ అందించారు. ఆయన మహిమ కిరీటం పొందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా మనం చూసినట్లయితే మరియ తన జీవితం నుండి కూడా శ్రమలు దూరంగా లేవు. మరియ తన జీవితంలో చూస్తే మరియ తల్లి అనేక కష్టాలకు గురైంది. మొట్టమొదటిగా ఆమెను చాలా కలవరం పెట్టిన ఒక సంఘటన ఏమిటంటే సిమియోను ప్రవచనం. సిమియోను యేసు ప్రభువుని చేతులకు తీసుకొని మరియ తల్లితో ఏ విధంగా అన్నాడు, ఇదిగో ఒక కత్తి నీ హృదయంలో దూసుకొని వెళ్ళు. అంటే కత్తి అంటే నిజమైన కత్తి కాదు, పాపం, కష్టాలు, శ్రమలు నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాయమ్మా అనే వాక్కు విన్నప్పుడు మరియ తల్లి ఎంతో బాధకు, ఎంతో భయానికి గురై ఉంటుంది. యేసు ప్రభు పుట్టిన వెంటనే హేరోదు రాజు యేసు ప్రభుని చంపాలని తలచినప్పుడు అర్ధరాత్రి వేళలో బాలుని తీసుకొని తెలియని దేశానికి పారిపోవాల్సి వచ్చింది. అర్ధరాత్రి ప్రయాణం అంటే సులభతరమా? చాలా కష్టమైన కాలం. అదొక బాధ, అదొక శ్రమ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి యేసు దేవాలయంలో తప్పిపోయాడు. దేవాలయంలో తప్పిపోయినప్పుడు మరి తల్లి బాధకు, శ్రమకు గురయ్యబడుతుంది. అదేవిధంగా క్రీస్తు శ్రమల సమయంలో మరి తల్లి ఆయనతో పాటే ఉండింది. ఆ సమయంలో మరి తల్లి ఎంత బాధకు గురి అయ్యింటారో ఒకసారి ఊహించుకుందాం. ఎంతటి కష్టమానికి గురి అయ్యింటారో ఒకసారి ఊహించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా శిలువ దగ్గర, శిలువ పాదాల వద్ద నిలబడి ఆ యేసు ప్రభువుని చూసినప్పుడు మరి తల్లికి ఎంతటి కష్టంగా అనిపించుకుందో, ఎంత బాధగా అనిపించుకుందో ఒకసారి ఊహించుకుందాం. అదే విధంగా యేసు ప్రభుని శిలువపై నుండి దించి తన ఒడిలో పెట్టినప్పుడు మరణించిన
ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, వేదనలు మరి తల్లి కూడా ఎప్పుడు వెనకడుగు వేయలేదు, ముందుకు వెళుతూ పోయా. వాటన్నిటిని భరిస్తూ, విశ్వాసముతో, నమ్మకంతో భరిస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి ఇదిగో మరియ తల్లి మహిమ కిరీటం పొంది పరలోక రాజ్యములో ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటే ముందుగా మరణించిన పునీతుల జీవితాలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క పునీతుల జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. కొంతమంది అయితే శారీరకంగా హింసించబడ్డారు. శిష్యులు చూసుకోండి, 12 మంది శిష్యులు, ఒక్క శిష్యుడు మాత్రమే మామూలు మరణం పొందారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక విధంగా హింసించబడి చంపబడ్డారు. పేదలు తలకిందులుగా శిలువ వేసి చంపబడ్డారు. ప్రతి ఒక్క పునీతుడు శారీరకంగాను, కొంతమంది మానసికంగా బాధపడ్డారు, మానసికంగా బాధపడ్డారు. కొంతమంది దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడ్డారు, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడ్డారు. అలాంటి బాధలు ఏ పునీతుడు కూడా ఆధారపడలేదు. ఆ బాధను, ఆ సమస్యను తన శిలువగా భావించి ముందుకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. మన దేశానికి చెందిన పునీత అల్ఫోన్స్ గారు కూడా తాను దీర్ఘకాల అనారోగ్యానికి గురి అయినప్పుడు, తన పడకలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మనసును నా శిలువగా భావించి నేను మోసుకొని ముందుకు వెళ్తాను, నేను మహిమ కిరీటాన్ని స్వీకరిస్తానని ఆ బాధను, ఆ అనారోగ్యాన్ని ఒక శిలువగా భావించి ముందుకు వెళ్ళినట్లు చూస్తున్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే క్రైస్తవ జీవితం. శిలువ లేనిదే మహిమ లేదు, శిలువ లేనిదే కిరీటము లేదు అనే క్రైస్తవ సూత్రాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో వచ్చే శిలువను మనం మోయడానికి సిద్ధముగా ఉండాలి. కొంతకాలం ముందు నేను కొత్త గురువుగా ఉన్నప్పుడు, గురువు 2వ సంవత్సరం అనుకుంటున్నాను, మద్రాసులో ఒక వయసైన గురువు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే అతనిని కలవటం జరిగింది. నేనేమో బాధకరమైన మోహముతో ఉండటం ఆ గురువు చూసి, జాన్ ఎందుకు బాధపడుతున్నా? ఈ క్యాన్సర్ అనే రోగాన్ని చూసి నేను బాధపడటం లేదు. ఈ క్యాన్సర్ అనే రోగాన్ని నేను ఒక శిలువగా భావిస్తున్నాను. నేను మహిమ కిరీటం పొందడానికి ముందు ఈ శిలువను నేను మోస్తున్నానని జాన్ అని ఆయన చెప్పడం జరిగింది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎదురయ్యే శిలువ, మన జీవితంలో ఎదురయ్యే శిలువను మనము మోయిస్తూ ఆ మహిమ కిరీటం పొందడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఎదురయ్యే నిరాశలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఇంకా ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆధారపడకుండా ఆ సమస్య ఆ బాధ, ఆ శ్రమ ఒక శిలువగా భావించి, ఇదిగో ఈ శిలువను నేను విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో మోసినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నాకు మహిమ కిరీటము ఇస్తాడనే విశ్వాసంతో మన క్రైస్తవ జీవితం కొనసాగించడానికి కావలసిన వరములను దయచేసి ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.